హాయ్ ఫ్రెండ్స్, గణితం అంటే చాలామందికి పెద్ద తలనొప్పి. లెక్కలు, సూత్రాలు ఇవన్నీ కూడా చాలామందికి అంత ఆసక్తికరంగా ఏమి ఉండవు. అయితే మానవ మేధస్సును, ప్రగతిని ముందుకు నడిపించేవి సైన్స్ అండ్ మ్యాథ్స్. వీటి మీద ఆసక్తి పెంచుకుంటే గానీ మనం వీటిని చదవలేం. కొంతమందికి నిజానికి లెక్కలంటే పిచ్చి. దాంట్లో వారు ఒక రకంగా దైవాన్ని చూస్తారు. మీలో చాలామందికి శ్రీనివాస రామానుజన్ పేరు తెలిసే ఉంటుంది. కనీసం మీ స్కూల్ పుస్తకాల్లో తన గురించి చదివే ఉంటారు. చాలా తక్కువ వయసులోనే ఆయన మరణించిన ఎంతో పేరు సంపాదించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొంతమంది అద్భుత మ్యాథమెటీషియన్స్లో ఒకరుగా పేరుగాంచారు ఆయన. ఈరోజు ఈ వీడియోలో ఆయన గురించిన కొన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జీవితంలో ఏదైనా ఒక దాంట్లో మనకంటూ సొంత గుర్తింపు సంపాదించుకోవాలంటే ఎంత నిబద్ధతతో పనిచేయాలి ఆయన్ని చూసి నేర్చుకోవచ్చు. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. శ్రీనివాస రామానుజన్ 22 డిసెంబర్ 1887 తమిళనాడులోని ఈరోడ్లో జన్మించారు. చాలా చిన్న వయసు నుంచే ఆయన తన చుట్టూ ఉన్న స్నేహితులకు పాఠాలు చెప్పేవారు. తను 7వ తరగతిలోకి వచ్చేసరికి తనకన్నా చాలా సీనియర్స్కి గణిత పాఠాలు చెప్పడం ప్రారంభించారు. తన టీచర్స్ కూడా అర్థం కాని ఎన్నో విషయాలు తను వివరించి చెప్పేవారు. ఒక దశలో తన ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస రామానుజన్కు స్కూల్ పరీక్షలు ఏమాత్రం ఉపయోగపడేవి కావని చెప్పారు. రామానుజన్కి పరీక్షల్లో వచ్చే లెక్కలు చాలా సింపుల్గా ఉండేవి. తనకి లెక్కలంటే ఇష్టం కాదు, పిచ్చి. 24 గంటలు అదే ధ్యాసలో ఉండి ఎప్పుడూ ఫార్ములాస్ గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. ఏవో లెక్కలు చేస్తూనే ఉండేవాడు. తన ఉద్దేశం ప్రకారం గణిత శాస్త్రం అంటే దేవుని పూజ కన్నా ఉన్నతమైంది. అందుకే తను ఎప్పుడూ అదే పూజలో ఉండేవాడు. అలా లెక్కలు అంటే తనకి ఆరాధన ఎంతో పెరిగిపోయింది. తను నమ్మేదేంటంటే లెక్కల ద్వారానే దేవుడి స్వరూపాన్ని చూడగలము అని. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు తను లెక్కలు చేస్తూనే ఉండేవాడు. నిజానికి రాత్రి సమయంలో కూడా తన మెదడులో లెక్కల ఫార్ములాస్ అన్నీ తిరుగుతూనే ఉండేవి. అలా పొద్దున్న లేవగానే మళ్ళీ తను వాటిని పేపర్ మీద పెట్టేవాడు. అది 1898వ సంవత్సరం. తను హైస్కూల్లో చేరాడు. ఆ సమయంలోనే ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త జిఎస్ కార్ రాసిన అ సినాప్సిస్ ఆఫ్ ఎలిమెంటరీ రిజల్ట్స్ ఇన్ ప్యూర్ అండ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ అనే పుస్తకాన్ని చదివే అవకాశం లభించింది. దాంట్లో అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్కి సంబంధించిన 5000 ఫార్ములాస్ ఇవ్వబడ్డాయి. రామానుజన్కి ఆ పుస్తకం ఒక బంగారు నిధిలాగా దొరికింది. అయితే ఆ పుస్తకాన్ని అప్పటి ప్రపంచం పనికిరానిది అని భావించేది. రామానుజన్ దాంట్లో ఉన్న ఎన్నో ఫార్ములాస్ని పరిష్కరించాడు. ప్రపంచానికి అర్థమయ్యేలా వివరించి చెప్పాడు. అప్పటికి చాలామందికి ఆ పుస్తకం యొక్క విలువ అర్థమైంది. హై స్కూల్ చదువు పూర్తయిన తర్వాత రామానుజన్ లెక్కలు, ఆంగ్లంలో మంచి మార్కులు సాధించాడు. 1905లో తను మద్రాసు యూనివర్సిటీలో ప్రవేశానికి పరీక్ష రాశాడు. కానీ గణితం తప్ప మిగతా అన్నిట్లో ఫెయిల్ అయ్యాడు. అలాగే 1906, 7 సంవత్సరాలు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. కానీ తన గణిత సాధన ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతూనే ఉంది. 1905లో తనకు వివాహం జరిగింది. ఇప్పుడు తనకి బాధ్యత పెరిగింది. ఇల్లు నడిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తర్వాత తన కుటుంబ అవసరాల కోసం, ఉద్యోగం కోసం ప్రయత్నించడం మొదలుపెట్టాడు. ఈ ప్రయత్నాల్లో రామానుజన్కి ఎంతో మంది ప్రభావశీలురైన వ్యక్తుల పరిచయం కలిగింది. ఎన్నో రకాల ఉద్యోగాలు చేశాడు. 25 రూపాయల జీతానికి తను పనిచేయడం ప్రారంభించాడు. అయితే ఉద్యోగం చేస్తున్నా కూడా తన గణిత సాధన మాత్రం ఏమాత్రం ఆపలేదు. అది అలా కొనసాగుతూనే ఉంది. 1913లో తన జీవితంలో ఒక మలుపు తిప్పే సంఘటన జరిగింది. 1913లో తన గణిత ఫార్ములాలన్నింటి గురించి ఒక ఉత్తరం రాసి కేంబ్రిడ్జ్ ప్రొఫెసర్, గణిత శాస్త్రజ్ఞుడు జేహెచ్ హార్డీకి పంపించారు. ఆ ఉత్తరాన్ని అందుకున్న హార్డీ ఎవరో తనను ఆట పట్టించడానికి అర్థం కాకుండా ఏవో పంపించారని అనుకున్నారు. కానీ కొంచెం పరిశీలించి చూసేసరికి ఆయనకి ఆశ్చర్యం కలిగింది. ఆ ఉత్తరంలో శ్రీనివాస రామానుజన్ ఎన్నో కొత్త ఫార్ములాస్ గురించి ప్రస్తావించారు. అవి అప్పటి వరకు ఉన్న పెద్ద పెద్ద గణిత మేధావులు కూడా చేయలేకపోయారు. దాన్ని బాగా పరిశీలించిన తర్వాత హార్డీకి అది మామూలు వ్యక్తి పంపిన ఉత్తరం కాదు అని అర్థమైంది. ఎవరో ఒక మహాగణిత మేధావి పంపిందని అర్థం చేసుకున్నారు హార్డ్. వెంటనే రామానుజన్ ఉత్తరానికి రిప్లై ఇచ్చారు. హార్డీ రికమెండేషన్ కారణంగా రామానుజన్కు మద్రాసు యూనివర్సిటీలో సీట్ లభించింది. తర్వాత రామానుజన్కు కేంబ్రిడ్జ్కి చెందిన ట్రినిటీ కాలేజ్ రావడానికి ఏర్పాటు చేశారు. అలా హార్డీ తర్వాత కాలంలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన గణిత మేధావిని ప్రపంచానికి పరిచయం చేశారు. రామానుజన్ గణితంలో సాధించిందంతా తన స్వయం కృషి. కానీ దాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసింది మాత్రం హార్డీయే. రామానుజన్ కేంబ్రిడ్జ్ చేరుకున్నప్పుడు తనకి గణితం గురించి చాలా తెలుసు. అయినప్పటికీ గణితంలో ఉన్న కొన్ని శాఖల గురించి తనకు సరైన సమాచారం లేదు. అందుకే హార్డీ రామానుజన్ను ట్రైన్ చేసే బాధ్యత తను తీసుకున్నారు. ఆ తర్వాత కాలంలో ఆయన చెప్పిందేంటంటే రామానుజన్కి తను ఎంత నేర్పించారో
అంతకు ఎన్నో రెట్లు తను రామానుజన్ నుంచి నేర్చుకున్నారు అని. 1916లో రామానుజన్ బీఎస్సీ పట్టా పుచ్చుకున్నారు. తర్వాత రామానుజన్ మరియు హార్డీ గణితంపై ఎన్నో పరిశోధనలు చేశారు. అయితే ఇంగ్లాండ్ వాతావరణం రామానుజన్కి వంటబట్టలేదు. ముఖ్యంగా అక్కడ చలి బాగా ఎక్కువ. అంతేకాకుండా అక్కడి ఆహారపు అలవాట్లు, వేడి ప్రదేశంలో పుట్టడం మరియు శాకాహార అలవాట్లు గల బ్రాహ్మణ సమాజంలో పెరగటం వల్ల తను ఈ పరిస్థితుల్ని అలవాటు చేసుకోలేకపోయారు. తను పూర్తిగా శాకాహారి. అందువల్ల ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనివల్ల అతను జబ్బు పడ్డారు. తర్వాత టీబీ లక్షణాలు కూడా కనిపించడంతో ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. అప్పటికీ తన పరిశోధన గురించి ఎన్నో పత్రికల్లో వార్తలు రావటం మొదలైంది. 1918లో కేంబ్రిడ్జ్ ఫిలాసఫికల్ సొసైటీ, రాయల్ సొసైటీ మరియు ట్రినిటీ కాలేజ్ మూడింటిలో ఫెలోషిప్ దక్కింది. కానీ ఇంకోవైపు తన ఆరోగ్యం రాను క్షీణిస్తూ వచ్చింది. ఆ సమయంలో టీబీ లాంటి రోగానికి చికిత్స లేదు. ఇక తనకి తన ఆరోగ్యం కుదుటపడదన్న భయం కలిగింది. 1919లో తను ఇండియా బయలుదేరారు. రామానుజన్ కుంభకోణానికి వచ్చారు. తన జీవితపు చివరి దశలో ఉన్నారు. రామానుజానికి ఇంకా పూర్తిగా అర్థమైపోయింది తను ఇంకెన్నో రోజులు బతకను అని. తను బెడ్ మీద పడుకుని కాగితాల మీద చాలా వేగంగా రాసేవారు. ఆయన ఏం రాస్తున్నారో ఎవరికీ అర్థం కాలేదు. దానివల్ల ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడం మొదలుపెట్టింది. ఇక 26 ఏప్రిల్ 1920న ఆయన తుది శ్వాస విడిచారు. అప్పటికి ఆయన వయసు 32 సంవత్సరాలు మాత్రమే. ప్రపంచంలో అత్యంత ప్రభావశీలమైన గణిత మేధావి ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయారు. అయితే అప్పటికి ఆయన వేల సంఖ్యలో గణిత ఫార్ములాస్ రచించి వెళ్ళిపోయారు. అప్పటికి అవి పూర్తిగా ఎవరికీ అర్థం కాలేదు. ఆయన చనిపోవడానికి ముందు ఫార్ములాస్ రాసిన నోట్బుక్ మద్రాస్ యూనివర్సిటీలో ఉండింది. తర్వాత హార్డీ కారణంగా అది ట్రినిటీ కాలేజ్కి చేరుకుంది. దీంట్లో ఆయన చనిపోయే వరకు దాదాపు 600 రకాల ఫార్ములాస్ రాశారు. కానీ దాని యొక్క వివరణ ఇవ్వడానికి తన దగ్గర అంత సమయం లేకపోయింది. అమెరికాకు చెందిన ప్రముఖ మ్యాథమెటీషియన్ డాక్టర్ రిచర్డ్ ఆస్కీ ప్రకారం శ్రీనివాస రామానుజన్ ఈ సంవత్సరం పాటు తన మృత్యుశయ్యపై ఉండి రూపొందించిన ఫార్ములాస్ సాధారణంగా ప్రఖ్యాత మ్యాథమెటీషియన్స్ జీవితకాలం సాధించిన దానికన్నా ఎక్కువ. ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి అంటే రామానుజన్ చనిపోయి 100 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ ఇప్పటికీ తన ఫార్ములాస్ అన్నీ మొత్తం అర్థం చేసుకోలేకపోతున్నారు. కేవలం 32 సంవత్సరాలు మాత్రమే జీవించిన ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన గణిత మేధావి ప్రపంచంలోని గణిత శాస్త్రజ్ఞులకు అర్థం కాని ఎన్నో సమస్యల్ని పరిష్కరించారు. ఫార్ములాస్ పరిష్కరించమని వదిలి వెళ్లారు. చిన్నతనంలో తను పలకపై రాస్తూ ఉండగా ఒక స్నేహితుడు ఎందుకు పలకపై రాస్తున్నావు అని అడిగితే తినడానికి తిండి లేనప్పుడు ఇంకా రాయడానికి కాగితాలు ఎక్కడి నుంచి తేను అని చెప్పారట. పలక తుడిచేయడానికి తన మోచేతిని ఉపయోగించడం వల్ల ఆ మోచేతి భాగంలో నల్లగా కమిలిపోయింది. ఒక్కొక్కప్పుడు దాని నుంచి రక్తం కూడా స్రవించేదట. తను ఆకలి దప్పుల్ని ఎదుర్కొన్న తన సమస్త శక్తి సామర్థ్యాల్ని గణితంపై కేంద్రీకరించి ప్రపంచానికి అత్యద్భుత జ్ఞానాన్ని ఇచ్చారు. ప్రపంచంలోని అత్యద్భుత గణిత శాస్త్రవేత్తల్లో ఒకడిగా నిలిచారు. అంతేకాకుండా ఆయన ఇంకొంతకాలం జీవించి ఉంటే ప్రపంచానికి ఇంకా ఎంతో గణిత జ్ఞానాన్ని ఇచ్చి ఉండేవారు. జీవితంలో ఏదైనా సాధించాలంటే అన్నిటికన్నా మించి ఏకాగ్రత ఉండాలి. అర్జునుడికి పక్షి కన్ను మీద ఎలాంటి ఏకాగ్రత ఉందో అలాంటి ఏకాగ్రత ఏర్పరచుకోవాలి. మీ చుట్టూ ఉన్న అననుకూల పరిస్థితులు, బలహీనతలు మీకు ఏమాత్రం గుర్తుకు రాకూడదు. మీ ధ్యాస మొత్తం మీ లక్ష్యంపైనే ఉండాలి. అప్పుడే ఏదైనా సాధించగలుగుతారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా ఎదుర్కోగలుగుతారు. మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్స్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.